తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? ఉషాంజలి. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్, గీతాంజలి ఇన్స్టిట్యూట్. ఓకే, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు? ఫస్ట్ ఓటు నా ఓట్ అయితే ఈసారి నాకు ఇప్పుడే ఓట్ వచ్చింది. సో నా ఫస్ట్ ఓట్ నేను జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు జగన్కి? జగన్ అసలు ఏం చేయలేదు, ఒక సైకో ముఖ్యమంత్రి, ఏం డెవలప్మెంట్ లేదు, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తున్నాడు, నాశనం చేసేసాడు. అండ్ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్తున్నారు. అండ్ పక్క రాష్ట్రాలు వెళ్తుంటే అరే ఆంధ్రప్రదేశ్ మీకు రాజధాని ఏదని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. కానీ మీరు డిఫరెంట్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లాంటి అన్ని స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రాలో ఉండే డెవలప్మెంట్ ఏ స్టేట్స్లో లేదు. ఇక్కడ వాలంటరీ పర్పస్ పంచాయతీలు ఏం చూసినా కానీ నెంబర్ 1లో ఉన్నాయి. మళ్ళీ ఇంకా మున్సిపల్ స్కూల్స్, ఎడ్యుకేషన్ పరంగా జేవీడి ఇట్లాగ స్టూడెంట్కి ఏదో ఒకటి చేయాలన్న ఆసక్తి అన్నీ ఇక్కడ ఎక్కువగా అనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి కానీ, పేద ప్రజలకి కానీ, పెన్షన్ల పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ జగన్ ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్లో బాగుంది. అంటే మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడంటారా? తను చేయాల్సి ఇప్పుడు నవరత్నాలు అనేది ఏ ప్రోగ్రామ్ అయితే ఇంప్లిమెంట్ చేశారో దీని ద్వారా ఎంతోమంది ప్రజలకైతే యూజెస్ అయితే చాలా ఉన్నాయి. ఎంతోమంది దానివల్ల లాభం అనేది పొందారు. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. పబ్లిక్ సోమరిపోతులు అవుతున్నారు ఈ నవరత్నాలు పెట్టడం వల్ల. పబ్లిక్ ఎటువంటి ఉపయోగం లేదు, రాష్ట్రం అప్పుల బార్ అవుతుందని చెప్తున్నారు కదా. సోమరిపోతులు అవ్వడం అనేది ఒక్కొక్కరి వే ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటిగా ఉంటుంది. ఒక మంచి చేస్తున్నా కానీ దానికి చెడు చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం దాంట్లోని మంచిదే గ్రాప్ చేసుకుందాం కదా. మీ పేరు? మా పేరు పద్మప్రియ అండి. ఏం చదువుతున్నారు? బీసీఏ జెనెక్స్ విషన్ డిగ్రీ కాలేజ్. ఎట్లా ఉంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ యొక్క పరిపాలన? స్టూడెంట్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉందండి. జేవీడి కానీ, జగనన్న వసతి దీవెన కానీ ఎవ్రీ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో మీకు నచ్చిన కాలేజ్లో చదువుకోగలుగుతున్నాం. సో మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి 2-3 మంత్స్లో. మీ మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఇంకా ఓటు హక్కి అప్లై చేసుకోలేదు. సో ఇంకా చేసుకోలేదు, చేసుకున్నాక డిసైడ్ అవ్వాలి. ఎందుకు డిసైడ్ అవ్వడానికి ఇంకా టైం లేదు కదా? టైం లేదు. సో మ్యాక్సిమం చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకే వేయబోవచ్చు అనుకుంటున్నాను. అంటే ఇంకో పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీని తెలుగుదేశంతో కలిసి వెళ్ళబోతున్నారు. అవును, కానీ ప్రభుత్వం అనేది అభివృద్ధి ఏది ఎక్కువ అభివృద్ధి చేయగలిగితే దానికే ఓటు వేస్తాం కదా. ఏంటి కనిపించింది ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే? ఏం కనిపించింది? రాజధాని లేదు, ఏం లేదు, అభివృద్ధి లేదు. ఒక సైకో ముఖ్యమంత్రిలా తయారయ్యాడు జగన్ అని చెప్తున్నారు అందరూ. చెప్తున్నారు అంటే చాలా మందికి ఉపయోగం కూడా జరిగింది కదండి. చాలా స్కీమ్స్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కానీ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాహనమిత్ర, వసతి దీవెన, ఇంకా విమెన్స్కి ఏమో జగనన్న చేదోడు చేయూత అని చాలా స్కీమ్స్ వచ్చాయి. 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తున్నారు రేషన్. సో మాకైతే యూస్ఫుల్గా ఉంది అని మేము లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ కనిపించిందా మీకు? కనిపించిందనే చెప్తానండి. అంటే ఓవరాల్ ఇప్పుడు నాడు నేడు పెట్టి స్కూల్స్ డెవలప్ రెనోవేట్ చేయడం కావచ్చు, జేవీడి, విద్యా దీవెన, వసతి దీవెన, వీటి వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్స్ అవుతుందా? నిజంగా అందరికీ ఇస్తున్నారు? ఇవి ఇస్తున్నారండి, బెనిఫిట్స్ అయితే జరుగుతున్నాయి. వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా మళ్ళీ? అనుకుంటున్నామండి.